పాడిన ఈ గీతం అంటే యాసరెడ్డి గారు ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాట ఇది. పుణ్యవతి చిత్రం నుంచి ఈ గీతాన్ని ఎన్నో త్వరగా ఆలపిస్తున్నారు. చెప్పాలంటే ఒక తాగుబోతు పాడుతున్నట్టు పాట ఇది. నారాయణ రెడ్డి గారు ఎంత బాగా రాశారంటే, మధువు చూసి ఆగినాను మనసు తీర తాగినాను, కమ్మని ఆ మధువే కాదు కన్నీళ్ళు కూడా తాగినాను ఆయన. సో ఈ పాట నిజంగా ఫీల్ అయి పాడుతున్నప్పుడు అందుకే చాలా హుషారు పాట పడి ఇప్పుడు ఫీల్ అయి పాట చాలా బరువుగా. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలే రగిలే నా బ్రతుకే, చివరికి పాడిను ఈ గీతం, చివరికి పాడిను ఈ గీతం. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. మధువు చూసి ఆగినాను, మనసు తీర తాగినాను, మధువు చూసి ఆగినాను, మనసు తీర తాగినాను, కమ్మని ఆ మధువే కాదు కన్నీళ్ళు తాగినాను, ఎన్నాళ్ళు తాగినాను. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు, సావంటే వెరపే లేదు. జీవించే తలపే లేదు, సావంటే వెరపే లేదు, చీకటినే కోరిన నాకు వేకువ ఇక లేనే లేదు, వెలుగులతో పని లేదు. పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం, సెగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం, చివరికి పాడెను ఈ గీతం. ఎందుకు ఉన్నారు సుమన సరంజని ఆ
చార్యర్ గారు ఈ సంస్థ స్థాపించినప్పుడు ఇది
4 సంవత్సరాలు అవుతుందండి. ఇది 50వ కార్యక్రమం. నా అదృష్టం ఏమిటంటే ఈ 50 కార్యక్రమాలు కూడా నేనే యాంత్రికంగా వ్యవహరించడం అనుకున్నటువంటి వాత్సల్యం అటువంటిది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి అంత అభిమానం కలగడానికి కూడా చిన్న కారణం ఉందండి. 2వ సంవత్సరంలో ఒక పెద్ద ప్రోగ్రాం వచ్చింది నాకు. అదే టైంలో చార్య గారికి నేను మాట ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని వదిలేసి మాటిచ్చిన కారణంగా ఇక్కడ చేయడం నేను. దాంతో వారికి మరింత అభిమానం నేనంటే, అలాగే నాకు కూడా నా పితృ సమానమైనటువంటి చార్య గారిని సదా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక సభా కార్యక్రమం ప్రారంభిద్దాం. స్వాగతిస్తున్నాను. మీ అందరి కళతార ద్రవ్య మంచి స్వాగతం. వసుధరావు గారిని వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. వారి సౌజన్యంతో మా ఈ కార్యక్రమం ఈనాడు మీ అందరికీ సమర్పిస్తున్నాను. శ్రీ సిహెచ్ శ్రీనాథరావు గారిని కూడా వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. గానం చేసినటువంటి సంగీత్ సితార అధినేత, నంది అవార్డు గ్రహీత శ్రీ వినోద్ బాబు గారు కూడా వేదికకి రావాల్సిన కోరుతున్నాను. వినోద్ బాబు గారు రండి సార్. అలాగే ఘంటసాల సంగీత కళాశాల నిర్వహించు ఎంతోమంది పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఘంటసాల మాస్టర్ గారి పాటకి తన గణాన్ని అంకితం చేసినటువంటి మాస్టర్ శరత్చంద్ర గారు కూడా వేదికకి రావాల్సిన స్వాగతిస్తున్నాను. వేదిక పైన వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చార్య గారు శాఖతో వారి ఇద్దరు మిత్రులు సభ అధ్యక్షత బాధ్యత వహించవలసిందిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, గాయకులకు, సభలో ఆసీనులై ఉన్నటువంటి సౌహృదయులకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఈనాడు త్యాగరాయ గాన సభలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది. ఇప్పటి వరకు తమ మధురమైన పాటలను వినిపించారు వినోద్ బాబు గారు, శరత్చంద్ర గారు, హరిచరణ్ గారు, అలాగే దుర్గా గారు, శశికళ గారు, కృష్ణకుమారి గారు, లక్ష్మి గారు. ఇంకా విశేషం ఏమిటంటే దుర్గా గారి చిన్నారులు ఎంతో మధురంగా పాడి మనల్ని అలరింపజేశారు. వారి అందరినీ నేను అభినందిస్తున్నాను. అసలు ఈరోజు హృదయ సంబంధమైనటువంటి పాటలు మా గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎన్నో పాటలు రచించారు. ఒకసారి ఒక సభలో నేను అన్నాను, ప్రతి తెలుగువాడి గుమ్మానికి తీయటి తెలుగు మాటను పాటను తోరణంగా నిలిపిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆ సి
చిన్నారి అనే 3 అక్షరాలను తెలుగువాడు తన గుండెలో పొదుగుకున్నాడు. అటువంటి తెలుగువాడు ఎంత అదృష్టవంతుడు అంటే హృదయం, ఇక్కడ హృదయం అనేది ప్రధానమైనది. చార్యార్ గారు హృదయం ఉన్నది కాబట్టి తమ సతీమణి పేరు మీద చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పాటలను వింటూ ఉంటే నేను ఆకాశవాణిలో, దూరదర్శన్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుప్రసిద్ధులైనటువంటి సంగీత కళాకారుల కచేరీలను చూశాను. మేము నిర్వహించాము. ఆ కచేరీలు చూస్తున్నప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది, అద్భుతమైనటువంటి అనుభూతి. అసలు ఆ సంగీతాన్ని వింటూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే మనిషి ఎంతకాలమైనా జీవించగలుగుతాడు ఆనందంతో అనిపిస్తుంది. అంతటి కచేరీలకు, సంగీత కచేరీలకు అంత విశిష్టత ఉంది. సంగీతం ఎక్కడ ఉంటుందో సాహిత్యం అక్కడ ఉంటుంది, సాహిత్యం ఎక్కడ ఉంటుందో సంగీతం అక్కడే ఉంటుంది. అందుకే ఈరోజు చార్యార్ గారు చక్కటి సంగీత కచేరీని, సినిమా పాటల కచేరీ అయినా తన రాగాల విశ్లేషణతో ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇంకొక విశేషం ఏంటంటే వారి తనయులు హరికిషన్ గొప్ప కళాకారుడు, విశ్వవిఖ్యాత కళాకారుడు. విశ్వవిఖ్యాత కళాకారుడైనటువంటి ధ్వన్యకరణ సామ్రాట్ వేణుమాధవ్ గారికి శిష్యులు. ఎవరు మిమిక్రీ చేసినా ఎవరైనా వేణుమాధవ్ గారి శిష్యులనే చెప్పాలి. ఇప్పుడైనా మరెప్పుడైనా అంతే. ఆయన స్రష్ట. అటువంటి గొప్ప కళాకారుణ్ణి మనకు అందించిన వారు చార్యార్ గారు. వారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహించాలని. అసలు వారి వయసు 84 సంవత్సరాలండి. మా గురువుగారి వయసు 80కి పైగానే. అసలు సాహిత్యం హృదయానికి అనుబంధంగా మరి 84 అని చెప్పారు ఇప్పుడు సభలో. మీరు 79 అన్నా పెద్ద వయసే. మీరు ఇంకా చలాకీగా ఉన్నారు, 30 ఏళ్ల కుర్రాడిలాగా ఉన్నారు. అయితే వారు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏమిటంటే వారు సంగీత సరస్వతిని ఆరాధిస్తున్నారు. ఎక్కడైతే సంగీత సరస్వతిని ఆరాధించడం ఉంటుందో, ఎక్కడైతే సాహిత్య సరస్వతిని ఆరాధించడం ఉంటుందో అక్కడ ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఎంతో ఆనందంగా జీవించగలుగుతాడు, 10 మందికి మంచిని పంచగలుగుతాడు. అది ఈనాటి సభకు ఉన్నటువంటి విశిష్టత. తర్వాత మా గురుదేవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తమ సందేశం వినిపించవలసిందిగా కోరుతున్నాను. దాక్షిణాత్య రాష్ట్రాల దూరదర్శన్ కేంద్రాల సలహాదారు డాక్టర్ మధుసూదన్ రావు, వేదిక మీద ఉన్న అతిథులు, గాయకులు, వాద్య నిపుణులు, గాయక వాద్య నిపుణులు, అటు గానం ఇటు వాదనం, వాదనం అంటే వాయించడం, వినోద్ బాబు స్వయంగా కీబోర్డు వాయిస్తాడు, స్వయంగా పాడతాడు. శరత్ చంద్ర కీబోర్డు వాయిస్తూనే పాడతాడు. ఎప్పుడు కీబోర్డు పలుకుతుందో, ఎప్పుడు ఆ గొంతు పలుకుతుందో తెలియదు. ఘంటసాల గారు అనగానే ఆయన స్వరం ఒక 10 అవుతుంది.
మరొక పేరు వినగానే అది అలా తలవంచుకొని కూర్చుంటుంది. స్వరం. ఘంటసాల గారంటే అపారమైన అభిమానం ఉంటుంది. ఆయన స్వరం కూడా దానికి సన్నిహితంగా ఉంటుంది. వినోద్ బాబు సరే అన్ని అందరికీ పాటలు పాడతాడు. పివి శ్రీనివాస్ పాడమన్నా పాడతాడు. శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిలో శక్తిత్రయం ఉంది. ఆ శక్తిత్రయం ఏంటంటే ఆయన బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారి. ఇప్పుడు మనం విన్నాం గానం, గాయకుడు. ఇంకా మూడవది ఉంది. 1, 2 అయిపోయిన తర్వాత మూడవది నటన. ఒక్కసారి నటుడుగా చూడాలని నాకు. కాబట్టి ఈ త్రయం ఆయనలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పెట్టిన త్రినాథుడు అంటే త్రికళా నాథుడు. ఇప్పుడు దీనికి సౌజన్యం అందించిన వారు మేడిపాటి జల్దారెడ్డి మల్కాజ్గిరి. జల్దా అంటే జలధియే జల్దా అయిందని ఆయన అభిప్రాయం. ఇలాంటి కార్యక్రమాలకు సౌజన్యం అందించిన వారికి నా అభినందనలు. ఇక ప్రధానంగా చెప్పుకోదగిన వారు రంగమణి చారియర్ ఆర్ట్ అకాడమీ 4 సంవత్సరాల క్రితం నెలకొల్పి ప్రతి ఏటా కొన్ని ముఖ్యమైన ఘట్టాల్లో ఈ కార్యక్రమాలు, గాన కార్యక్రమాలు చేస్తారు. చారియర్ గారు విఎల్ఎన్ చారియర్ ఆయన పేరు. బహుశా వి లక్ష్మీ నరసింహాచార్యర్ ఓకేనా? లక్ష్మీ నరసింహ కావచ్చు, లక్ష్మీ నారాయణ కావచ్చు. లక్ష్మీ నరసింహాచార్యర్. చార్యర్ గారిలో ఒక విశిష్ట లక్షణం ఏమిటంటే ఆయన రాగహృదయుడు. రాగస్వరం కంటే రాగం వెనుక ఉన్న హృదయం గొప్పది. అందుకోసమే ఈనాడు హృదయగానం అనే శీర్షిక పెట్టాడు. హృదయగానం కంఠంలో నుంచి వచ్చే గానం కంటే హృదయంలో నుంచి వచ్చే గానం చాలా గొప్పది. ఇవాళ గాయని గాయకులందరూ హృదయాలతో పాడారు. చారియర్ గారి శ్రీమతి ఆవిడ దివంగతురాలైంది. ఆవిడ దివంగతురాలైన తర్వాత ఆవిడ స్మృత్యంజలిగా ఆవిడ స్మృతికి ఒక దోసిని పట్టి ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు. సినీ రాగ విశ్లేషణ విశారదు. రాగజ్ఞానం బాగా ఉంది ఆయన, శాస్త్రీయ సంగీతం. అయితే ఆయన స్వరం అలసిపోయిందనుకోండి, స్వరం అలసిపోయిన గానం అలసిపోలేదు. విశ్లేషణ చేస్తుంటాడు. ఇది అనడు, నేనంటున్నా. అంటే రాగధర్మాన్ని కాపాడుకుంటూ ఏం లేదు. నా మొత్తం ఆయన చేస్తున్నది ఎంత గొప్ప భక్త అంటే రంగమణి, శ్రీమతి రంగమణి. ఆవిడ చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా ఈ హృదయగాన లహరిని ఏర్పాటు చేశాడు. హృదయగానం అన్నాడు, సినీ సంగీత ధామం అన్నాడు. నాకు హృదయగానం బాగానే ఉంది. ఎక్కడ సినీ సంగీత ధామం, ఇది అడవిలో పాడింది కాదు, సినీ సంగీత నిలయంలో దాంట్లో పాడింది. చారియర్ గారి
రాగప్రియత్వానికి, స్వరప్రియత్వానికి, వారు చేసిన ఈ రూపకల్పనకు, నిర్వహణకు నా అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. వ్యాఖ్యాతృ శిరోమణి, ఒట్టి శిరోమణి అని ఉంది. వ్యాఖ్యాతృ శిరోమణి సుధామయ్య గారు ఇటీవలే కువైట్ వెళ్ళినట్టు చెప్పింది. అక్కడ నా పాటల గురించి కొంత ఆదరణ ఉందని, నేను పాడిన గజళ్ళు అక్కడ లభ్యమైనవి చెప్పింది. ఆవిడ సంగీత ప్రియత్వానికి నిదర్శనం. త్వరలో ఏ గజళ్ళు ఎప్పుడు పాడినవి, ఏమిటి, ఎవరు రికార్డు చేసిందో నాకు మర్చిపోయాను. నేను దాన్ని నాకు అందజేస్తే ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని అభినందిస్తాను. సెలవు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా, పాట లేకుండా ఎక్కడైనా తెలుగువాడు, తెలుగు ప్రదేశం ఉందా? అది అంటే పాటలో హృదయాన్ని ఒదిగి రాస్తారు మా గురుదేవుడు. ఇవాళ మనం విన్న పాటలన్నీ అలాంటివి. వారు చక్కటి ఒక ఉత్తేజితమైనటువంటి తమ సందేశంతో ఇంకా ఇటువంటి సభలు చాలా జరగాలని ఆశిస్తూ, సహృదయులు, కళాకారులు త్రినాథరావు గారి సందేశం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, దక్షిణాది రాష్ట్రాల దూరదర్శన్ కేంద్రాల సలహాదారు, నాకు అత్యంత ఆపరేటువంటి ముస్తదండ గారికి, సహృదయులు సౌజన్యమూర్తి శ్రీ చంద్రారెడ్డి గారికి, రాగాల రారాజు మరో గురుగారు శ్రీ చార్యార్ గారికి, గాయక శిఖామణులు నాకు ప్రియమిత్రులు శ్రీ వినోద్ బాబు సరిచంద్ర గారికి, తదితర గాయక గాయనిమణులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు. చార్యార్ గారి గురించి చెప్పాలంటే, మా పరిచయం జరిగిన అతి కొద్ది కాలంలోనే మీ ఇద్దరం కూడా చాలా ఆప్తమైపోయాం. కనీసం 2-3 రోజులకు ఒక్కొక్కసారి ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండలేము. ఆయనకి సమయం చిక్కినప్పుడల్లా మా ఆఫీస్కి రావడం, ఆయన వచ్చిన వెంటనే నా ఆఫీస్ పని పక్కన పెట్టేసుకుని ఆయన ఒక్కొక్కటికి రాగం తీయడం, ఈ రాగంలో ఈ పాట పాడని చెప్పడం, నాకు తోచినట్టుగా నేను పాడటం. ఆ సమయం తెలియదు. సాధారణంగా లంచ్ టైం తర్వాత వస్తారు, సాయంత్రం అయిపోతుంది, నా ఆఫీస్ పని కట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చాలా కొద్ది కాలంగా నడుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పదగిన ఏంటంటే, 79 సంవత్సరాల వయసులో సంగీతం మీద వారికి ఉన్నటువంటి మక్కువ, దాని మీద ఉన్నటువంటి పట్టుదల నిజంగా అసామాన్యము, చాలా వెరీ రేర్. అటువంటి చార్యార్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరుగుతుందని చెప్పాలి. ఇది 4వ వార్షికోత్సవం అనుకుంటాను. ముందు చార్యార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వారి వెన్నంటే మేము ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కలిగజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. వేడపాటి అలాగే వేదిక తెలకెత్తిన పెద్దలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి గారికి శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నారు. మరి సుధన్ రావు గారు, అలాగే బ్యాంక్ అడిషనల్ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీనాథరావు గారికి, మరి నాకంటే చాలా చిన్నవాళ్ళు వినోద్ బాబు మా ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన ప్రతిరోజు చూస్తూ ఉంటాను. అలాగే శరత్ చంద్ర గారిని కూడా నేను ఇంచుమించు ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను, మా ఇంటితో ప్రకటిస్తూ ఉంటాను. మరి చార్యార్ గారు, నేను కాకతాళీయంగా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి.
ఆ ఇంట్లో ఫస్ట్ రూమ్లో వారికి ఉన్న మెమెంటోలు ప్రైజెస్ చూస్తూ ఉంటే నాకు అదిరిపోయింది అనమాట. ఏంటి ఇన్ని ప్రైజెస్ ఆయనకి, ఇంత చక్కటి చరిత్ర ఉంది ఆయనకి. అది కాకుండా శ్రీకృష్ణుడు నిలువెత్తు వేషంలో ఒక 6 అడుగులు శ్రీకృష్ణుడి వేషంలో ఒక మంచి ఫోటో ఉంది. అది చూసి ఎవరిదా అనుకునేటప్పటికీ నా పక్కనే ఉన్న ఆయన చార్యర్ గారండి. మరి ఎన్నో చారిత్రక నాటకాల్లో వారు నటించారు, పౌరాణికాల్లో నటించారు, అలాగే సోషల్ మీడియాలో కూడా నటించారండి. మీరు ఇప్పుడే అన్నారు మరి 79 సంవత్సరాలని ఆయన అంటున్నారు, మీరేమో 84 సంవత్సరాలు అంటున్నారు. దీనికి చక్కటి క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఒకసారి నా అదృష్టరీత్యా వారి అక్కగారిని కలవడానికి నాకు అవకాశం దొరికింది. వారు అమెరికాలో ఉండేవారు. ఈ మధ్య మల్కాజ్గిరిలో ఒక ప్రోగ్రామ్ వచ్చారు. ఆ ప్రోగ్రాంలో మేమంతా 84 నుండి అబ్బాయి ఆవిడ ఊరుకోలేదు, వాడికి ఓన్లీ 79 అంటుంది ఆవిడ. ఎలాగమ్మా 79 అంటే అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి డేట్లు వేసి ప్రూవ్ చేసింది. ఓహోహో కరెక్టే, వారికి 79 ఇయర్స్ అని చెప్పి అప్పుడు మేము అందరం ఒప్పుకున్నాం అన్నమాట. అలాగే చార్యారి గారు మరి ఇది 50వ కార్యక్రమం అన్నమాట. రమణి చార్యర్ ఆర్ట్స్ అకాడమీ స్వర్గీయ వారి సతీమణి వి రంగమణి పేరు మీదుగా మరి ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు వారు చేస్తుంటే నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. అది కాకుండా ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టి ఈనాటికి 4 సంవత్సరాలు కావస్తుంది. అంటే 4, 12, 48 ప్లస్ ఇంకో 2 ఏదో అడిషనల్గా చేశారు వారు. అది వారే చెప్పాలి ఎప్పుడు చేశారు. అయితే నా పేరు రాశారు అక్కడ, శ్రీ మేడపాటి జల్దారెడ్డి మల్కాజిగిరి గారి సౌజన్యం. నేను చేసింది ఏమీ లేదు, కానీ నా పేరు వేసి వెరీ గుడ్. మన నారాయణ రెడ్డి గారు చెప్పారు చేయబోతున్నారని చెప్పి. డెఫినెట్గా నాకున్న పరిధిలో వారు చేసే కార్యక్రమాలకి నేను తప్పనిసరిగా సహాయం చేస్తానని చెప్పి చార్యార్ గారికి ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే యాక్చువల్గా ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు, ఇక ముందు చేస్తాను, ప్రయత్నం చేస్తాను తప్పకుండా సార్. అయితే మరి వీరి కుమారుడు హరికిషన్, మీ అందరికీ తెలుసు కదండి హరికిషన్ ఏమండి, తెలుసా సార్? నాకు ఎనర్జీ తక్కువైపోయింది, మీరంతా ఒక్కసారి చప్పట్లు కొట్టాలండి ప్లీజ్. కమాన్ సరిపోవట్లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నేను ముందే మీకు నమస్కారం చేశాను. ఇక్కడ ఉన్న త్యాగరాయ గానసభకు వచ్చే ప్రేక్షకులు అంతా కూడా సహృదయులు. ఏం ఆశించి వస్తారు అంటే 2 ముగ్గురిని అడిగానండి, ఏమయ్యా బాబు త్యాగరాయ గానసభకి నేను ఇవాళ 4:30కే వచ్చేసాను, అప్పటి నుంచే రావడం మొదలుపెట్టారు. అంతా కూడా అబోవ్ 60-70 ఇయర్స్ వాళ్ళు అన్నమాట. ఒక గురువుగారిని అడిగానండి, ఏమిటండి మీరు ఇలా వస్తున్నారు ఈ కార్యక్రమాలకంటే, నేను రెగ్యులర్గా వస్తానని చెప్పాడు నాకు. ఏమిటి సంగతి అంటే, దట్ ఈస్ ద లైఫ్ స్పాన్ అండి. ఈ పాటలు వింటూ ఉంటే మా యొక్క జీవితకాలం ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుందంటండి. ఈజ్ ఇట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నిజంగా అది కరెక్టేనండి. నేను కూడా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం కూడా అదే. ఈ పాటలు వింటూ ఉంటే, ఒక పాట వింటూ ఉంటే హృదయం బడెక్కిపోతుంది, ఒక పాట వింటూ ఉంటే ఎంతో హుషారు వస్తుందన్నమాట. అటువంటి పాటలతో మమ్మల్ని అందరినీ ఇవాళ చక్కటి అలరించారండి. అలా మన శరత్ చంద్ర గారు, వినోద్ బాబు గారు, వీరిద్దరు కూడా ఘంటసాల పాట కూడా పాడతారు, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా పాడతారు. మిగతా గాయని వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడారు. ఇక నేను సమయం తీసుకోనండి, మరి ఇంకొకసారి ఈనాటి కార్యక్రమానికి మీరంతా వచ్చినందుకు మరొక్కసారి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని నేను కంక్లూడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనాథరావు గారికి, చార్యన్ గారికి, మరి